హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఏపీలో మద్యానికి సంబంధించిన వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. మద్యానికి సంబంధించి ఎక్కడ చూసుకున్నా కూడా వైన్ షాపులు, బెల్ట్ షాపులు పెద్ద ఎత్తున దర్శనమిస్తూ ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో మద్యానికి సంబంధించిన అంశం మీద చాలా కీలకంగా భద్రతలకు సంబంధించినవి కావచ్చు, అలాగే మద్యానికి సంబంధించిన అంశాల మీద చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా మద్యం అందుబాటులో వస్తుంది. దాంతోపాటు కల్తీ మద్యం కూడా ఎక్కువగా మారుతుంది. దీనికి సంబంధించి ఆ మద్యాన్ని తాగి చాలామంది చనిపోవడం కావచ్చు, దానికి సంబంధించిన పరిణామాలను కూడా మనం చూస్తున్నాం. దాంతోపాటు ఏపీ రాజకీయాలకు సంబంధించి చూసుకుంటే కూటమి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల పనితీరు కావచ్చు, కూటమి సంబంధించిన నేతలకు సంబంధించిన అంశాలు కావచ్చు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. ఏడాదిలోనే కూటమికి సంబంధించిన పాలన మీద ప్రజలు అసంతృప్తిగా ఉన్నారంటే కూడా చెప్తూ ఉన్నాయి. ఇటీవల వచ్చినటువంటి చాలా సర్వే సంస్థలు కూడా కూటమికి సంబంధించిన పనితీరు మీద వ్యతిరేకతను చూపిస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళ మీద ఆగ్రహంగా ఉన్నారంటే కూడా చెప్తున్నారు. ఏపీ రాజకీయాల గురించి, అలాగే వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యవహారాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంటర్వ్యూలో నాతో పార్టిసిపేట్ చేస్తున్నారు అనంతపురం మాజీ ఎంపీ తలారి రంగయ్య గారు. రంగయ్య గారు నమస్తే. నమస్తే అండి సార్. నేను ముందుగా మద్యం గురించి మాట్లాడతాను, ఎందుకంటే మీరు చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు మద్యానికి సంబంధించి. గతంలో మీ ప్రభుత్వానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ మద్యాన్ని చాలా కంట్రోల్ చేయాలి, ఎందుకంటే మద్యం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు, చనిపోతున్నారు. కానీ ఇప్పుడు విపరీతంగా మద్యం షాపులు పెరిగినాయి. ప్రధానంగా అనంతపురం జిల్లాకు సంబంధించి కావచ్చు, మీ నియోజకవర్గానికి కావచ్చు, ఇటీవల కొంతమంది మరణించినటువంటి అంశాన్ని కూడా మీరు చెప్తున్నారు. ఏంటి ఈ పరిస్థితి? మద్యం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మా ప్రభుత్వం గురించి అంటే కంపారిజనే కదా ఎప్పుడైనా, వాళ్ళకైనా మాకైనా కూడా. మా ప్రభుత్వంలో సెబ్బు ఉండింది. అది ఎంత పవర్ఫుల్గా పనిచేసిందంటే ఎక్కడ కూడా ఒక బాటిల్ని పొరపాటున లోపలికి వస్తే దాన్ని పట్టుకున్న పరిస్థితి ఉంది. నాకు బాగా గుర్తొస్తుంది ఒక అంశం ఎప్పుడు నా మైండ్లోకి వస్తుండేది. అంటే ఎంత స్ట్రిక్ట్గా మెయింటైన్ చేశారంటే మా పార్టీలో. ఒకరోజు నాకు ఒక ఫోన్ వచ్చింది చిత్తూరు జిల్లా నుంచి. విషయం ఏమిటంటే మా గుత్తి దగ్గర కర్నూలు బార్డర్ దాటిన తర్వాత గుత్తి దగ్గర ఒక వెహికల్ని పట్టుకున్నారు. ఆ వెహికల్ కొత్త వెహికల్, అది దాదాపు 60-70 లక్షలు చేసే వెహికల్. ఏదో టమాటాలో ఏదో తీసుకుపోయింది, అది మదనపల్లికి తీసుకుపోయి వచ్చేటప్పుడు దాంట్లో 7 బాటిల్స్ దొరికినాయి. 7 బాటిల్స్ ఓనర్కి కానీ లేదా అమ్మకోసం 7 బాటిల్స్ అమ్మకడానికి అమ్మి దాని మీద బతికేంత కాదు కదా అది. అది కొత్త వెహికల్ అని చెప్పడానికి దానికి నిమ్మకాయలు ఇంకా ఆరిపోలేదు, ఎండిపోలేదు. చేసింది కూడా నా సహసార ఎంపీ. రంగయ్య, ఇది పరిస్థితి ఇలా ఉంది, నువ్వు చూడు అని చెప్పాడు. సరే, సహజంగా నేను అక్కడ ఎంపీ కాకముందు కూడా నేను ఆఫీసర్ని కదా, ఆఫీసర్లు ఉంటారు కాబట్టి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి రిక్వెస్ట్ కూడా ఏం చేశానంటే కేసు పెట్టండి, కేసు పెట్టొద్దు, వదిలిపెట్టొద్దు అని నేను కూడా చెప్పను. ఎందుకంటే అది మన పార్టీ నిర్ణయం, మన ప్రభుత్వ పాలసీ. సరే పట్టుకోండి, కేసులు పెట్టండి, కానీ కొత్త వెహికల్ కదా దాన్ని సీజ్ చేయకండి. ఓనర్కి సెంటిమెంట్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. అవతల రిక్వెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళు వినిపించుకోకపోతే నేను కొంచెం ఎక్కువ దాన్ని ఎస్కలేట్ చేశాను. మళ్ళీ మా ఎంపీ ఏం చెప్పాడంటే, నువ్వు దాన్ని వదిలిపెట్టేసి అక్కడికి, అది మన తవ్వదు. ఒకవేళ ఇంకో మాట కూడా ఏమన్నాడంటే, అట్లా అనుకుంటే నాకు మా జిల్లా నుంచే కదా ఎక్సైజ్ మంత్రి, మనం అంతా గౌరవించాలా అంటే ఏం గౌరవం ఉన్నా అవతల వాడి కుటుంబాన్ని కూడా చూసుకోవాలి కదా. 70 లక్షల వెహికల్ కుటుంబము, దాని మీద అప్పులు, ఈఎంఐలు, ఏమైపోతాడు అని నేను కొంచెం ఇంత నొప్పి పడితే వీలు పడలేదు. అంటే అంత స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేసిన పరిస్థితి. కర్ణాటక, మాకు అనంతపురంలో కర్ణాటక బార్డర్, పోరస్ బార్డర్, అది ఇంపాసిబుల్. ఆ సరిహద్దులను కాపాడడం అనేది వీలు పడదు. అలాంటి వాటిల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఎంతమందికి పంపించి ఉంటారు, కేసులు పెట్టి ఉంటారు, జైల్లోకి వెళ్ళి ఉంటారు. మాతో కాని పరిస్థితి. మేము కూడా మన తవ్వదు, ఇంకా తీసుకురావద్దని ఎన్నోసార్లు చెప్పినా కానీ కూడా అప్పుడప్పుడు జరుగుతుండేది. ఆ పరిస్థితి నుంచి ఈరోజు పరిస్థితి ఏమి, నేను లెక్క వేసి నిన్న చెప్పినాను. నేను వివరాలు సేకరించాను. మామూలుగా ఒక అధికారిగా పనిచేసిన సందర్భంలో నాకు ఆ అలవాటు పోదు. నేను ఏదో గవర్నమెంట్ పేపర్ మీద పనిచేస్తుంది కాబట్టి నేను ప్రభుత్వ అధికారిగా ఎప్పుడు నేను పేపర్ మీదనే పనిచేస్తాను. పేపర్ ఎవరైనా ఇలా ఉందంటే అట్లా కాదు, ఏ ఊర్లో ఎన్ని ఉన్నాయి, ఏ మండలంలో ఎన్ని ఉన్నాయి, అసలు ఉన్నాయా లేదా, మనం చెప్తుంది కరెక్టా కాదా అనేది ఇవన్నీ తీసుకుంటాను. కేవలం 9వ 10వ ఉన్న వైన్స్ టెండర్ ద్వారా, ఇది లాటరీ ద్వారా వచ్చిన దాంట్లో అవి కూడా అన్ని ఒకటే పెట్టేసి ఒక్క పేరు మీదకే తీసుకొచ్చి, అది నిన్న కూడా చెప్పాను, మళ్ళీ రిపీట్ చేయనక్కర్లేదు. విషయం ఏంటంటే, నేను లెక్కేసుకుంటే మున్సిపాలిటీ కాకుండా 296 దొరికినాయి. 296 బెల్ట్ షాపులు నడుస్తున్నాయి అంటే ఇంకా మీరు ఊహించండి. ఇంకా మున్సిపాలిటీ వెళ్తే 300. నేను అదే నిన్న చెప్పాను, ఎక్సైజ్ మినిస్టర్ కానీ లేదా ఎక్సైజ్ అధికారులు వస్తే
నేను పేర్లతో సహా ఊర్లతో సహా ఈవెన్ వాళ్ళ కులాలతో సహా ఇస్తాను. అంటే ఇంక ఊర్లో ఎలా ఉంటుందంటే మీ ఇష్టం వచ్చిన షాప్ తీసుకో, అది టీ షాప్ అన్న కావచ్చు, కిరాణా షాప్ అన్న తీసుకో, సోడా షాప్ అన్న తీసుకో, దాంట్లో ఇది దొరుకుతుందని అర్థం. అది కూడా మళ్ళీ ఫ్రీగా ఇవ్వలేదు వాళ్ళు. మళ్ళీ 4 లక్షల నుంచి 12 లక్షలు మళ్ళీ బెల్ట్ మీద వస్తే దాన్ని వసూలు చేసుకోవడానికి ఇంకో పద్ధతిలోనో ఒక్కొక్క బాటిల్ మీద మీరు 10 రూపాయల నుంచి 20 రూపాయలు 30 రూపాయలు వసూలు చేస్తే మా దగ్గర ఆగర్భ శ్రీమంతుడు అని చెప్తాడు ఆయన. 10 రూపాయలు ఆశ పడుతుంటే ఒకవేళ నేను నాకేం సంబంధం అన్ను అంటే అప్పుడు నువ్వు కంట్రోల్ చేయి, బెల్ట్ షాప్లను కంట్రోల్ చేయి. పేదవాడికి గవర్నమెంట్ ఏ ధర చెప్తుందో ఆ ధరకే ఇవ్వండి, అంతమించి ఎక్కువ అమ్మకూడదు, బెల్ట్ షాపులు పెట్టకూడదు, ఆ ఉన్న 9 షాపుల నుంచే తెచ్చుకోమని చెప్పండి, అప్పుడు తగ్గిపోతుంది. అంతేకాకుండా ఏ టైంలో దొరకాలో ఆ టైంలోనే దొరికేటట్టు చేయండి. మనం ఎన్నిసార్లు చూడలేదు, మనం వాట్సాప్లోనూ మా గవర్నమెంట్ ఉండే టైంలో జగన్ అన్న ఎంత స్ట్రిక్ట్గా మెయింటైన్ చేశాడు. అది డోర్ ఇటు కొడితే అవతల నుంచి తీస్తే అది వీడియోలు తీసి వాట్సాప్లో దొరికి ఇవన్నీ కూడా మామూలు అయిపోయినాయి. ఎంత అన్యాయమైన పద్ధతి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, ఎక్కడన్నా బెల్ట్ షాప్ కనిపిస్తే బెండ్ తీస్తా అంటున్నాడు. మీ మాటకి ఏం విలువ ఉంది? మీరు చేస్తున్న పని ఏంటి? ఇది ఒక కోణం అయితే, రెండో కోణము అందరూ పేదవాళ్ళు, ఒక పరిశ్రమ లేదు అక్కడ. అక్కడే చాలా ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ అంటేనే అగ్రేరియన్ ఎకానమీ కదా, అంటే అగ్రేరియన్ ఎకానమీ వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో వాళ్ళు పనులు చేసి వచ్చి కూలి డబ్బులు సంపాదించుకుంటే దాని మీద మళ్ళీ 10 రూపాయలు 20 రూపాయలు ఆ షాపును బట్టి వాడు వేలం వేసుకున్న పద్ధతిని బట్టి రేట్లు పెడుతుంటే బాటిల్ మీద ఆ డబ్బంతా ఎవరికి చేరుతుంది? ఈ పేదవాడి కుటుంబం ఏం కావాలా? ఇది పక్కన పెడితే ఆ తాగిపోయి యాక్సిడెంట్లు అవుతున్నాయి. వాళ్ళు మరి మెన్షన్ చేస్తున్నారో లేదో పోస్ట్ మార్టం రిపోర్ట్లలో. నేనైతే ఏదో ఒక రోజు మాత్రం ఈసారి నేను ప్రజలకు అందరికీ చెప్పేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో యాక్సిడెంట్లు అయితే వాళ్ళు తాగినకైతే మీరు ఖచ్చితంగా పోస్ట్ మార్టంలో తాగి చనిపోయినాడని మెన్షన్ చేయండి. అప్పుడు రేపు ఎప్పుడైనా హ్యూమన్ రైట్స్ కమిషన్ లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను పట్టుకొని కనీసం ఈ ప్రభుత్వ హత్యల కింద వీటిని తీసుకుంటే రేపు ఏమైనా వాళ్ళకి కాంపెన్సేషన్ కోర్టులు ఏమన్నా వస్తాయేమో. అల్టిమేట్ గా ఇదేమిటి, లా ఆఫ్ ది ల్యాండ్ కదా, కోర్టు చెప్పినట్టు వినాలి కదా. ఇప్పుడు 1000 కోట్లు 1,00,000 కోట్లు ప్రభుత్వానికి చేరుతూ ఉన్నప్పుడు లేదా అధికార పార్టీ నేతలకు చేరుతున్నప్పుడు పేదవాడి కుటుంబం ఇట్లా బలైపోతున్నప్పుడు వాళ్ళకు కూడా ఎంతో కొంత న్యాయం జరగాలి కదా. అసలు ఈ దేశం మొత్తం మీద మద్యపానానికి నిషేధానికి, మద్యపాన రహిత ప్రదేశాలకి ఎంతో వాల్యూ ఉండేది. అంత దూరం ఎందుకు? ఈయన 2000 ప్రాంతంలో ఆయన ఉద్యమాలు చేశాడు కదా. నెల్లూరు నుంచి కె రాజు గారు కలెక్టర్ గారు ఉండినారు, మా గురువు గారు. ఆయన టైంలో అక్కడ దూవగుంట నుంచి ఒక మహిళా సారా ఉద్యమం తీసుకొస్తే మహిళా సంఘాలు పెట్టేసి ఎంత పెద్ద ఎత్తున 30 సంవత్సరాల కిందట ఉన్న స్థితి ఏమైపోయింది ఆంధ్రప్రదేశ్ లో. వీళ్ళే ఏకంగా ఏం చెప్తున్నారు, కష్టపడతారు, శ్రమ మర్చిపోవడానికి తాగాల. వీళ్ళు చెప్పిన మాటలు, తాగడానికి నాణ్యమైన మద్యం రావాలా, 99 రూపాయలకి ఆ మద్యం కూడా సరసమైన ధరలకు రావాలా. ఎక్కడన్నా ఇంత దిగజారుడు తనం కానీ భ్రష్టు పట్టిన పాలన ఎక్కడైనా ఉంటుందా దేశంలో? ఒకవేళ ఉంటే 4 గోడల మధ్యలో ఏదైనా మాట్లాడుకోవచ్చు, కానీ మైకులు పట్టుకొని మాట్లాడి దానికి సరసమైన ధరలు అని చెప్పేసి అందరికీ అందుబాటులో ఉండడానికి ఏమైనా హాస్పిటల్సా? అందరికీ అందుబాటులో ఉండి సరసమైన ధరలు ఇవ్వడానికి ఏమైనా స్కూల్సా? ఏంది పద్ధతి ఏంటి? మీరు మాత్రం బాగుండాలా, మీరు మీ కుటుంబాలు బాగుంటే చాలు, మిగతా వాడు ఏమైపోయినా పర్వాలేదంటే ఏం పద్ధతి అది? ఓకే. సరే సార్, ఇప్పుడు రాజకీయాలకు సంబంధించి చూసుకుంటే ఏంటి, కూటమికి సంబంధించి దాదాపు 14 నెలలు, అంటే దగ్గర 14 నెలలు అయిపోయింది. ఇంకో 4 నెలలు అయితే మళ్ళీ సంవత్సరం దగ్గరకు వస్తూ ఉంటుంది. ఈ పాలనకు సంబంధించి చూసుకున్నప్పుడు రైతులకు సంబంధించిన అంశాలు చూసుకున్నా, లేదంటే మిగతా అంశాలు చూసుకున్నా, మెయిన్గా మీ పార్టీకి సంబంధించి మీ వాళ్ళ మీద పడుతున్నటువంటి కేసులు చూసుకుని ఇవన్నీ చూసుకున్నప్పుడు అంటే ప్రభుత్వానికి సంబంధించిన అంశాల మీద పనిచేస్తుందా, ప్రతిపక్షాన్ని డిమోరలైజ్ చేయడానికో ప్రతిపక్షాన్ని తొక్కేయడానికో పనిచేస్తుంది అనుకోవాలా? చాలా వ్యక్తిగతంగా పోతున్నారు వీళ్ళు మాట్లాడే వాళ్ళు కూడా. అంటే పెద్ద స్థాయిలో ఉన్న మంత్రులు కూడా వ్యక్తిగతంగా తీసుకొని మాట్లాడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. మీకు ఇచ్చిన టైం ప్రకారము మీరు చేయాల్సిన దాని మీద ఏదైతే ఉందో, మీరు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారో, ప్రజలకు ఏవైతే ఇస్తామని ఉన్నారో వాటి గురించి ఆలోచన చేయాలి. అది పక్కన పెట్టేస్తున్నారు. పక్కన పెట్టేసి 24 గంటలు డైవర్ట్ పాలిటిక్స్, ఏదో ఒకటి వ్యక్తిగతంగా వెళ్ళడము, ఏదో ఒక ఇష్యూ తయారు చేయడము, ఆ టీవీ ఛానల్స్ ఆ పేపర్ల నిండంతా వాటి మీదనే కాలం గడిపేయడము. ఏదైనా కాంక్రీట్గా చేసే పని ఏదైనా ఉందా? కనీసం మా టైంలో ఏం జరిగింది, పేదవాడికి డబ్బులు చేర్చాలనుకున్నారు సంక్షేమము, ఇప్పుడు తెలిసిపోయింది ఎంత 3,35,000 కోట్లే అని తెలిసిపోయింది. మీరు 14 లక్షల కోట్లు అప్పు అని చెప్పారు. 3,35,000 కోట్లలో 2,87 కోట్ల దాకా ఇంకా పైన నేరుగా డీపీటీ ద్వారా పంపించారు. మధ్యవర్తులు లేరు, పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, లంచాలు లేవు. ఇప్పుడు మీరు వచ్చారు,
ఒక సంవత్సరంలోనే ఎన్ని కోట్లు చేశారు, రోజు మళ్ళీ ప్రతి మంగళవారం ఎంత అప్పు కోసం పోతున్నారు, ఆ డబ్బు ఏం చేస్తున్నారు, ఇవన్నీ ముఖ్యమైనటివి కదా. ఇవి కాకుండా ప్రతి చోట ఏదో ఒకటి వ్యక్తిగతంగా చేస్తూ ఉంటే ఇది రాష్ట్రానికి కూడా మంచిది కాదు కదా, రాష్ట్రానికి కూడా ఏమాత్రం మంచిది కాదు. అందువల్ల పెద్ద ఎత్తున మీరు ఎప్పుడు ఊహించినంత మీరే ఆశ్చర్యపోయేటట్టుగా, మేం కాదు మీరు ఆశ్చర్యపోయేటట్టుగా ఇవి మావేనా అన్నట్లుగా ఇచ్చారు జనం. ఇచ్చారో ఈవీఎంలో ఇంకేవో ఏదో వచ్చింది, ఏదో పెద్ద ఇష్యూ వద్దు, కనీసం దాన్ని ఉపయోగించాలి కదా. ఇప్పుడు 1 year లో మీరు మేనిఫెస్టో, ఇప్పుడు రీకాలింగ్ మేనిఫెస్టో అని మేము పెట్టాము, అది సక్రమంగా జరగనివ్వాలి కదా, దాన్ని చూడనివ్వాలి కదా. మేము పోయి చెప్తూ ఉంటే అన్ని చోట్ల ఏం జరుగుతుంది వాళ్ళకి అర్థమవుతుంది కదా, ప్రజలకి అర్థం కానిది ఏముంది. ఒక అంచనా ప్రకారం ఏంటంటే, నేను కూడా ఒక చోట చదివాను, ఏమిటంటే నాయకుల కంటే ప్రజలు 20 రెట్లు ఎక్కువ ఆలోచన చేస్తారంట, 20 times. అందుకనే నాయకుడు ఎప్పుడు ప్రజల అంచనాలను అందుకోలేడట. ఎక్కువ ఉంటాయి వాళ్ళ మెదళ్ళన్నీ ఒక చోటి గలిస్తే వాళ్ళ అంచనాలు చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఏమనుకున్నారు, ఈ సూపర్ మేము ఇచ్చిన నవరత్నాలతో పాటు జగనన్న ఇచ్చిన వాటితో పాటు సూపర్ 6 వస్తాయి అనుకున్నారు. అనుకున్న వాళ్ళలో ఎక్కువ ఆలోచన చేయగలిగే వాళ్ళు, కుటుంబాల గురించి ఆలోచన చేయగలిగే వాళ్ళు, ప్రభుత్వాల నుంచి డబ్బులు తీసుకోవాలనుకునే వాళ్ళలో మహిళలు ఎక్కువ ఉంటారు. వీళ్ళు దాన్ని ఒక సెంటిమెంట్నో లేదా ఒక బలహీనతనో ఆధారం చేసుకొని 6 సూపర్ 6లో ఎప్పుడన్నా మీరు గమనించారో లేదో 4 మహిళలకే ఇచ్చారు. 4 కూడా రాలేదు, 4 మహిళల కోసమే అనౌన్స్ చేశారు, ఇవ్వడం గురించి కాదు. 4 మహిళల కోసమే అనౌన్స్ చేశారు. 2 పథకాలు 4 కాకుండా మిగతా 2 పథకాలు సూపర్ 6లో అనౌన్స్ చేసినది. ఒకటి 20 లక్షల ఉద్యోగాల గురించి యువతకి, 20,000 రూపాయలు అన్నదాత రైతులకి, మిగతా గ్యాస్ కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, అన్నిటి మహిళలకు సంబంధించినటివే. ఇప్పుడు మహిళలు ఆలోచన చేస్తున్నారు. నేను ఆడపడుచులను కోరుతున్నా, మహిళలను కోరుతున్నా, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూడండి, కనీసము మంచినీళ్ళన్నా ఇవ్వగలుగుతున్నారా? ఇప్పుడు మా ప్రాంతంలో నిన్న కూడా చెప్పాను నేను, 100 రోజులు అవుతుంది నీళ్లు రాక, కుళాయిలకి నీళ్లు రాక. ఈ పరిస్థితుల్లో వీళ్ళ పాలన ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు మేము మా బాధ్యత ఇది, మేము ప్రజలకు ఆ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోని మా బాధ్యత అది. మేము ఉండింటే జగనన్న పాలనలో ఏం జరిగేది, మీరు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, మీరు ఏం చెప్పారు, ప్రజలకు ఏం అర్థం అవుతుంది, డెలివరీ సిస్టమ్ ఎలా ఉంది అనేది చెప్పడమే మా బాధ్యత. ఆ పని మేము చేస్తున్నాం. ఓకే ఓకే. కానీ మెయిన్గా రైతులకు సంబంధించిన అంశాలు చూసుకుంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ పక్కన పెడితే రైతులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇష్యూస్లో మాట్లాడటం, ఇటీవల మీ చిత్తూరు జిల్లాకు కావచ్చు, మీ పొరుగు జిల్లాలకు సంబంధించి కూడా ఆయన వస్తూ వచ్చారు చాలా. ఎందుకంటే రాయలసీమ అంటేనే చాలా డ్రై ఏరియా, ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటాం, తరతరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం, రాయలసీమ అభివృద్ధి లేదు, ఏమి లేదు, ఏదన్నా కొద్ది గొప్ప పండితే ఆ పంట భూములకు సంబంధించే. కానీ అలాంటి విషయాల్లో కూడా రైతులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంది. వీళ్ళు రాజకీయం కోసం చేస్తున్నారని చెప్పేసి కూటమి మాట్లాడుతుంది. రైతులకు సంబంధించి ప్రధానమైన సమస్య ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో రైతులు అన్ని విధాలా ముందంజలో ఉన్నారు. దీంట్లో పంటను పండించడంలో ఎంతో కష్టపడి అప్పులు చేసి పెట్టుబడులు తీసుకొచ్చి తను పండిస్తున్నాడు. ప్రధానంగా తనకు కావాల్సింది ఏంటంటే గిట్టుబాటు ధర. ఓకే, ఎంఎస్పీ, మినిమం సపోర్ట్ ప్రైస్. ఇప్పుడు ఏ పంటకి మినిమం సపోర్ట్ ప్రైస్ వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు పోల్చుకుంటే ఏదైనా కూడా ఎలా ఉంటుంది, కాలం గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ ఇన్ఫ్లేషన్ పెరిగి ధరలు పెరగాలి. అవును, అన్నిటికీ పెరుగుతాయి, చెప్పుల దగ్గర నుంచి మనం వాడే నూనె వరకు పెరుగుతాయి. ఒక్క రైతు పంటకు తప్ప. రైతు పరిస్థితి ఏమి, రోడ్ల మీద పోసే పరిస్థితి. రోడ్ల మీద పోయడం అంటే అది నేను వేరే దేశాల్లో ఎక్కడ చదువుతున్నట్టు నాకు గుర్తులేదు. ఎప్పుడో చిన్నప్పుడు PL 480, అది పబ్లిక్ లా 480 అనేది అమెరికాలో ఉండేది. వాళ్ళ గోధుమల్ని ధరల్ని కంట్రోల్ చేయడం కోసం కింద పోసింది, సముద్రంలో పోసేవాళ్ళు. అట్లా వాటిని సిప్ టు మౌత్ అనే ప్రోగ్రామ్ కింద మనం తెచ్చుకునే వాళ్ళం. హరిత విప్లవానికి అంటే ముందు రోజులు నేను మాట్లాడేది, గ్రీన్ రెవల్యూషన్ కి ముందు రోజులు నేను మాట్లాడేది, అది నిజం. తర్వాత గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత మన దగ్గరే పుష్కలంగా ఉన్నాయి. దాదాపు 7-8 సంవత్సరాలు ఏం పంటలు పండకపోయినా మన ధాన్యాగారాలలో ఉన్నాయి. ఎందుకంటే మన కరోనా టైంలో అంచనా వేసి మాకు పార్లమెంట్ లో చెప్పారు. అవును, మీరు అప్పుడు ఎంపీగా ఉన్నారు, అప్పుడు చెప్పారు. అందువల్ల ఆ పంటలకి మీరు ధరలు ఇవ్వలేని పరిస్థితుల్లో, ఇప్పుడు మామిడి ఎంత ఘోరం, అది రోడ్ల మీద వస్తూ ఉన్నారు. మా దగ్గర టమోటాల పరిస్థితి ఏమి, ఆ పొగాకు పరిస్థితి ఏమి, ఇవన్నీ కూడా వీటి మీద మీరు ఏం చేస్తున్నారు అనే దాని మీద ఇష్యూ. మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడకపోతే ఈ పనులు ఏవైతే ఉన్నాయో రోడ్ల మీద పోస్తున్నారో వాటికి ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ దానికి సంబంధించిన ఇష్యూలు తీసుకురావాలా. ఇప్పుడు కిసాన్ రైలు ఉండింది, దాన్ని సక్రమంగా ఉపయోగించాలా. మామిడి పంటకు సంబంధించినటివి, వాళ్ళు వేస్తున్న పొగాకు సంబంధించినటివి, ఇవి
రైతులకు సంబంధించి, రైతు కుటుంబాలకు సంబంధించి, ఈవెన్ రైతు కూలీలకు సంబంధించి కూడా ఈ ముఖ్యమైన అంశాలు. రైతు బాగుంటేనే, రైతుకు ధర వస్తేనే రైతు కూలీలు కూడా వచ్చేది. మీరు అక్కడ చాలా నెగ్లెక్ట్ చేస్తూ మళ్ళీ దాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నప్పుడు మాకు వేరే పనే ఉంటుంది. ప్రతిపక్షాల పనే ఉంటుంది. మాట్లాడాల్సిందే మేమే కదా, ప్రశ్నించాల్సింది మేము, మాది అది బాధ్యత. పని చేయాల్సింది మీరు, మీకు పని లేకుండా మాట్లాడుతున్నారు అంటే మా పనే మాట్లాడడం, మా పనే మాకు ఇచ్చారు. అది మీకేమి 80% ఇవ్వలేదు కదా, 60% ఇస్తే 40% వాళ్ళకి మేము మీరైనా ఒక మంత్రులు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం కాకుండా చూస్తే మిగతా అందరూ కూడా ప్రభుత్వానికి ఏమిటంటే ప్రభుత్వానికి సంబంధం లేని వ్యక్తులు వీళ్ళందరూ, ప్రజలకు సంబంధించిన వ్యక్తులు. ఎమ్మెల్యేలు అందరూ అంటే ఇంకంతే కదా, ప్రతినిధులు అంతే, ప్రజలకు ప్రతినిధులు. మీరు ప్రశ్నించాలా, అసెంబ్లీలోనో పార్లమెంట్ లోనో మీరు కూడా ప్రశ్నించాలి. మీరు ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తులు, మీరు ప్రజలకు సంబంధించిన వ్యక్తులు, మీరు ప్రశ్నించలేదు. మేమేం చెప్తున్నాము, మీరు ఎంపికైన ప్రతినిధులు ఎంపిక పని చేయలేకున్నారు. నేను ఎంపిక కాని ప్రతినిధిని అంతే. నాకు కూడా 40% వేశారంటే ఇది రాజ్యాంగం, ఇది మల్టీ పార్టీ సిస్టమ్, ఇది చెప్తూ ఉంది. నీకెంత హక్కు ఉంటుందో అంటే ఉదాహరణకి 100 ఓట్లు ఉంటే 51% వచ్చి నువ్వు అయినప్పుడు, 49% నేను అయినప్పుడు, 51% వచ్చి ఎమ్మెల్యేగా నువ్వు అయినప్పుడు నీకెంత ప్రజలు ప్రతినిధివో మిగతా వాళ్ళకి నేను కూడా 49% మంది ఉన్న వాళ్ళకి మీరు కూడా ప్రతినిధినే. నేను ప్రతినిధిని కాదని ఎట్లా అంటావు? మహా అంటే నువ్వు ఎంపికైన ప్రతినిధివి, ఎలక్టెడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్. ఐ ఆమ్ నాన్ ఎలక్టెడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా, ఒకవేళ నువ్వు చాలా మంచి పనులు చేస్తూ ఉంటే నేను అడ్డుకుంటున్నాను అనుకో, నువ్వు పరిశ్రమలు కడుతూ ఉంటే మామిడి ఏదో లారీలకు మేము ఏదో చేసో, లేదా టమోటాలకి ఏదో చేసో, లేదా నువ్వు మంచినీళ్ళు ఇస్తుంటే నేను ఏదో చేస్తే అప్పుడు నువ్వు నన్ను అడ్డుకుంటున్నావు, నేను ఈ పనులు చేస్తూ ఉన్నాను నువ్వు చెప్పడానికి వీలవుతుంది. అది లేనప్పుడు మీరు చేస్తుంది తప్పు. ప్రజలకి మీరు చేయాలి. ఎంతో నమ్మకంతో ఓట్లు వేసినారు, ఇప్పటికీ ఆ నమ్మకం మీరు పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఇంకా మీరు ఆ నమ్మకాన్ని తిరిగి తెచ్చుకోవాలి. ఇప్పటి నుంచి మీరు 2 ఏళ్ళు చేస్తే కానీ 3వ సంవత్సరానికి మీకు నమ్మకం, మీరు ఆ పరిస్థితుల్లో లేరు. ఎందుకు ఇప్పటి నుంచే మొదలవుతూ వస్తుంది కదా, ఇంకా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని చెప్పేసి ఇంకొంత వాళ్ళ సొంత మీడియా ఛానల్స్ చెప్తున్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి అంటే కదా. మీరు ఏదైనా చేస్తే కదా, మేము ఒకే ఒకటి ఏంటంటే కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాల్సినది ఒకటి ఉంది, అది గమనించారు. కొన్ని మిస్టేక్స్ జరిగాయి, వాటిని గమనించారు. అభివృద్ధి సంక్షేమం ఉంది మా దాంట్లో, మిమ్మల్ని మించి ఉంది. మేము కార్యకర్తలను, నాయకులను చూసుకోవాలి. అది మేము సర్దుబాటు చేసుకుంటే ఇది 2.0 ఏదైతే ఉందో అది మాది అద్భుతంగా ఉంటుంది. మాకేం దాంట్లో గమనిస్తున్నాం కదా, మేము భూమి మీద తిరుగుతున్నాము, ప్రజల్లో ఉంటున్నారు, జనాలు మేము భూమి మీద తిరుగుతున్నాం. మీరు ఇంకా 3 సార్లు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అనుకుంటున్నారు, అనుకోండి, చూద్దాం అది కూడా. కానీ సార్ ఒకటి, ఎందుకంటే ఇప్పుడు రాయలసీమకి సంబంధించి చూసుకుంటే మేజర్ ఫ్యాక్ట్ ఏంటంటే డెవలప్మెంట్ అవ్వలేదు అనేది ఒక చర్చ అయితే ఎప్పటి నుంచో ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అంటారా, మిగతా అంశాలు అంటారా, రాయలసీమని ఖచ్చితంగా ఏదో ఒక మార్గాన డెవలప్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఉన్నదంతా కూడా అక్కడే పెడుతున్నారు, చేసిందంతా కూడా అక్కడే చేస్తున్నారు, అప్పులప్పులు తీసుకొచ్చి అన్నీ చేస్తున్నారు. మిగతా ప్రాంతాలు అవ్వట్లేదని అటు ఉత్తరాంధ్ర నుంచి ఆ ఇబ్బంది ఉంది, ఇటు రాయలసీమ నుంచి పెద్దగా ఉంది. ఎందుకంటే మీరు ఒక జిల్లాకి సంబంధించి అప్పట్లో ఒక ఎంపీగా కూడా పనిచేశారు కాబట్టి ఆ పరిస్థితులు ఎలా కనిపిస్తున్నాయి ఇప్పుడు? ఏం లేదు, ఒకవేళ ఎకనామిక్స్ చదువుకున్న వాళ్ళకి అందరికీ ఒకటి తెలిసి ఉంటుంది, ఒక థియరీ, ఒక సిద్ధాంతం, మార్జినల్ యూటిలిటీ అని, ఉపాంత ప్రయోజన, చీనోపాంత ప్రయోజన సిద్ధాంతం అని ఉంటుంది సార్. ఏదైనా కూడా ఎక్కువైపోతే, ఏదైనా సరే అది ఎక్కువైపోతే చాలా తక్కువ ప్రయోజనం వస్తుంది అని. దాంట్లో ఎంత సింపుల్ గా చెప్తా, ఇంటర్మీడియట్ లో ఉంటుంది, తర్వాత ఇప్పుడైతే ఇంకా కిందికి పోయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడున్న బ్రైటెస్ట్ మైండ్స్ కాబట్టి పిల్లలకి ఇంకా కిందికి వెళ్ళి ఉంటుంది. మొదటి మామిడి పండు తిన్నంతగా రుచిగా రెండోది ఉండదు, మూడోది ఉండదు, 4వది తిరిగి కొడుతుంది, 5వది తింటే ఇంకా రివర్స్. అట్లా అమరావతి కూడా అంతే. ఇప్పుడు ఏదో తీసుకున్నావు, నమ్మినారు 29 గ్రామాలు, ప్రజలకు ఏదో చేస్తాను, నువ్వు వాటి వరకు అది కంప్లీట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు నువ్వు అదనంగా పోతుండేసరికి అక్కడి నుంచే వ్యతిరేకత వస్తుంది. ఇంకోటి కూడా ఏంటంటే అమరావతి చుట్టుపక్కల ప్రజలకు ఏమనిపిస్తుందో, వాళ్ళు హైదరాబాద్, అమెరికానో పోయి వచ్చినప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇష్టపడతారేమో, కానీ నాకున్న అవగాహన మేరకు నేను తిరిగిన పొలాలు చూసిన పద్ధతి, గ్రామీణ వాతావరణం చూసినప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ, ఈవెన్ రాయలసీమ ప్రజలు కానీ పెద్ద ఇష్టపడరు. ఎందుకంటే పొలాల్లో నీళ్లు ఉంటే పంటలు పండించాలనే దాని మీదనే శ్రద్ధ ఉంటుంది. మెయిన్ గా ఆంధ్రప్రదేశ్ అంతా అదే కదా, పొలాలు ఉంటే బాగా నీళ్లుండి 3 పంటలు పండే ప్రాంతాల్లో మీరు ఇలాంటి పెద్ద పెద్దవి కట్టడాల వల్ల ఉపయోగం ఉండదు. అది ధాన్యాగారం, అది మనకి
గిన్నె ఆహారపు గిన్నె అది, ఆ గిన్నెలోనే అన్నం ఉంటుంది, మనం తినాలా. నువ్వు అంత పంటల్ని తెలంగాణలో కానీ ఇప్పుడు ఏమన్నా కాళేశ్వరం వల్ల మారిండేమో తెలియదు నాకు, రాయలసీమలో కానీ ఉత్తరాంధ్రలో కానీ లేదా మహారాష్ట్రలో విదర్భలో కానీ లేదా కర్ణాటక బీదర్లో కానీ లడఖ్లో కానీ ఎడారి ప్రాంతాల్లో తక్కువ వాటర్ ఉన్న చోట్ల ఇంత పంటలు నువ్వు తీయలేవు. ఈవెన్ ఎక్కడ తీయలేవు, మంచి ఎడారుల్లో తీయలేవు, ఇసుక ఎడారులో తీయలేవు, తక్కువ వర్షపాతంలో ఉండేది. వాటిని చూస్తే పోతుంటే ఆ పొలాల్లో ఆ చుట్టూ నీళ్లు కనిపించి పొలాలు బీళ్లు పడి ఉంటాయి చూడు, లేదా పెద్ద పెద్దవి కొడుతుంటే మళ్ళీ వర్షాలు, అది చాలా తప్పనే అనిపిస్తుంది. మంచో చెడో నిర్ణయం, మీరు పాలసీ నిర్ణయం తీసుకున్నారు, సరే మేము దాన్ని వ్యతిరేకించాము, సరే ప్రజలు దాన్ని ఇష్టపడ్డారు, సరే చూపించారు. ఆ 29 కుటుంబాల గ్రామాలకి అక్కడి వరకు పెట్టుకొని ఏదో చేస్తే ఆడికి గౌరవంగా ఉంటుంది. లేకపోతే ఎకనామిక్స్ లో చెప్పిన మార్జినల్ యూటిలిటీ థియరీ వర్తిస్తుంది ఖచ్చితంగా. ఆల్రెడీ మళ్ళీ 1,00,000 ఎకరాలకు కట్టాలా, 3 లక్షల ఎకరాలకు కట్టాలా అని మున్సిపల్ మంత్రి నారాయణ చెప్తే మళ్ళీ దాని ఫలితం మీరు అనుభవిస్తారు. నిన్న వచ్చారు కదా సార్ మీ రాయలసీమ ప్రాంతానికి వచ్చి, ఇక్కడ నీటి ప్రాజెక్టులు కావచ్చు వాటన్నిటిని నేనే తీసుకొచ్చాను, నేనే డెవలప్ చేసుకుంటూ వచ్చాను, ఈవెన్ బనకచెర్ల కూడా తీసుకురాబోతున్నాను, సస్యశ్యామలం ఆయన అన్ని పేపర్ల మీదనే తీసుకొస్తాడు. ఏదైనా కానీ కూడా నిజంగా తీసుకురాగలిగిన వ్యక్తి, తెచ్చిన వ్యక్తి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారే జలయజ్ఞం ద్వారా, తర్వాత మళ్ళీ జగనన్ననే ఆ ప్రాధాన్యత ఇచ్చినది. ఖచ్చితంగా మళ్ళీ కూడా రాయలసీమ మళ్ళీ వచ్చిన తర్వాత 2.0లో దానికి ప్రాధాన్యత ఉంటుంది, మెరుగుపడుతుంది. వీళ్ళలాగా పదే పేపర్ల మీద చెప్పడము, ఇప్పుడు మొన్న కూడా మా దగ్గర కూడా జరిగింది కదా బీటీపీది, మళ్ళీ అదేంటి పునః ప్రారంభం అట. ఆ కాన్సెప్టే కొత్తది. ప్రాజెక్ట్ ఒకటి ఎప్పుడో 2018, ఆ పక్కన కూర్చున్నాయన ఈ పక్క ఇటు పక్క కూర్చున్నాయన మర్చిపోతారు ఆయన కాంట్రాక్టర్ అని. మా ఎమ్మెల్యే గారే కాంట్రాక్టర్ అదే ప్రాజెక్ట్కి, అదే ప్రాజెక్ట్ కాలువలు తవ్వడానికి. వీళ్ళు మర్చిపోయి చెప్తారు. నాకు కూడా అంటే ఒక సంతోషం ఏంటంటే దాన్ని ఎవరు మేము ఆమోదించకపోవడం కాదు, వాళ్ళకే నమ్మకం లేదు, వాళ్ళ ఎమ్మెల్యేలకు నమ్మకం లేదని గట్టిగా ఎందుకు చెప్తున్నారంటే, ఆ రోజు అడ్వర్టైజ్మెంట్లో కూడా వాళ్ళ పార్టీ తరపున అడ్వర్టైజ్మెంట్ రాలేదు, వాళ్ళ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తరపున అడ్వర్టైజ్మెంట్ రాలేదు, ఆయన తరపున వచ్చింది డైరెక్ట్ గా వాళ్ళ తరపున, ఆయన తరపునే వేసుకున్నాడు. ఏమంటే మా ఎంపీకి ఆ రాయదుర్గం ఎమ్మెల్యేకి తప్పదు కాబట్టి అనంతపురం ఎంపీ రాయదుర్గం ఎమ్మెల్యే వాళ్ళు వెళ్ళొచ్చినారు, ఇంకెవరు దాని వైపు అటువైపు తెచ్చి చూడలేదు. ఎన్నాళ్ళు కంటిన్యూ చేస్తారో తెలియదు. సరే చేస్తే మంచిదే. నేనేమంటానంటే ఇప్పుడు తాగుడు నీళ్ళే లేవు, 100 రోజులు అవుతుంది, మళ్ళీ ఏదో ప్రయత్నాలు చేస్తున్నాం, సొంత డబ్బులు అంటున్నారు. మీరు ఇంత గ్యాప్ ఇప్పుడు రాలేదు. వాళ్ళకి ఏదో 100-150 మందికి జీతాలకే మీరు ఇవ్వలేనప్పుడు దాన్ని ఎవరో కట్టించింది. అంటే గట్టిగా చెప్పాలంటే అత్తగారు మంచి బుల్లెట్ బండి కొనిచ్చినారు, నీకు పెట్రోల్ పోసుకోవడానికి గతి లేకపోతే ఏం చేస్తావు, నువ్వు దాన్ని ఎప్పుడు రన్ చేయాలి. అలాంటి పరిస్థితిలో తెచ్చినాడు ఆయన, అట్లాంటి పరిస్థితి తెచ్చినాడు. నువ్వు వాళ్ళ జీతాలు ఇచ్చి దానికి కంటిన్యూ చేయలేకపోతుంటే మరి బుల్లెట్ బండి వాళ్ళంత కష్టపడి కొనిచ్చిండ అల్లుడికి. అట్లాంటి పరిస్థితిలో ఉన్నారు ఆడబిడ్డలు. పాపం బిందెలు అన్ని కడవలు తీసుకొని పొలాలకు పోయి నీళ్లు తెచ్చుకుంటున్నారు. 100 రోజులు అవుతుంది, మా ప్రమేయం ఏం లేకుండానే వాళ్ళే రోడ్లు ఎక్కుతున్నారు. మళ్ళీ చూద్దామంటే రాయలసీమలోనే పెద్ద కాంట్రాక్టరు, అత్యంత ధనికుడు, ఆగర్భ శ్రీమంతుడు అని ఇట్లాంటివన్నీ మైకులు పట్టుకొని బోధిస్తూ ఉంటారు, మర్చిపోతారేమని. అది అక్కడ కనపడాలా, ప్రజలకు మేలు చేయడంలో కనపడాలా. నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నేను అడుగుదాం అనుకుంటున్నాను ఏంటంటే సార్, ఇప్పుడు ఎందుకంటే నేను మిమ్మల్ని పొలిటికల్గా అంటే ఇంతకుముందు మీరు ఒక అధికారిగా పనిచేశారు, చాలా జిల్లాలకు సంబంధించి కాబట్టి మిగతా అంశాలకు సంబంధించి పనిచేశారు. కానీ ఇప్పుడున్నటువంటి అంటే గతంలో కావచ్చు, ఇప్పుడున్నటువంటి పరిస్థితి కావచ్చు, ఇప్పుడున్నటువంటి చాలా అధికారులు ప్రభుత్వం కింద పనిచేయాలన్నా, ప్రభుత్వానికి సంబంధించిన ఇన్వాల్వ్ అవ్వన్నా మాకెందుకు ఈ రిస్క్ ఫ్యాక్టర్ మేము తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే ఐఏఎస్ బ్యూరోక్రసీకి సంబంధించి మెయిన్గా ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఎమ్మెల్యేలకు సంబంధించి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో వాళ్ళ ఇంపాక్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎందుకు ఎవరు పనిచేయడానికి అంతగా సహకరించలేకపోతున్నారు? మామూలు కూడా దీన్ని ఏమంటారంటే ట్రిప్లెస్ సర్వీస్ అంటారు, స్కిన్ సేఫ్ సర్వీస్ అంటారు సార్. ఎవడి శరీరాన్ని ఎవడి చర్మాన్ని వాడు కాపాడుకుంటాడు. ఆ కాపాడుకోవడంలో ఓవర్ చేస్తున్నారు వీళ్ళు. అల్టిమేట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరు మీకు ఓనర్స్ అనేది. మీకు ఎమ్మెల్యే ఓనర్ అనుకుంటే ఆయన ఇవ్వట్లేదు కదా జీతం. మీకు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మీకు ఓనర్ కాదు. మంత్రి ముఖ్యమంత్రులు సరే వాళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కాబట్టి వాళ్ళని మీరు భరించవచ్చు. మీరు కొత్తగా జాయిన్ అయినప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి పోయినా నయం. మా ప్రాంతంలో ఎట్లయిందంటే ఎమ్మెల్యే అల్లుళ్ళ దగ్గరికి పోతున్నారు, ఎమ్మెల్యే బామ్మడుల దగ్గరికి పోతున్నారు. నేను ఎవరో తిట్టాను, ఏమైనా బుద్ధి ఉందా మీకు, మీరు చేసే పనులు ఏంటి, వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడం ఏంటి. ప్రజాప్రతినిధి అంటే అతన్ని గౌరవించవచ్చు, కానీ నేను కూడా గౌరవ ఎమ్మెల్యే గౌరవ ఎంపీ అని మాట్లాడుతాను. ఎందుకంటే
నేను మాట్లాడాలి కాబట్టి. అరే మీ అల్లుళ్ళు మీ కొడుకులు మీరు వీళ్ళందరూ వస్తే ఎట్లా ఉంటుంది? కుటుంబ సభ్యులందరూ రాకూడదు. అందువల్ల అధికారులకు నేను చెప్పేది ఏంటంటే, మీకు రాజ్యాంగం చాలా పవర్స్ ఇచ్చింది, మీకంటూ జాబ్ చార్ట్ ఉంది, రూల్స్ అండ్ రెస్పాండ్. మీరు అంత కిందికి దిగజారిపోయిన తర్వాత మీరు పైకి ఎప్పుడు వస్తారు? మళ్ళీ ఎమ్మెల్యే చెప్పినప్పుడు కాదు, రూల్ ప్రకారం ఏముందో అది చూడాలి. ఒకవేళ మీరు ఎమ్మెల్యే దగ్గర పని చేయదలుచుకున్నారనుకో, ప్రశాంతంగా పోయి పని చేసుకోవాలా, రిజైన్ చేసి పిఏగానో ఇంకోటి. కానీ గవర్నమెంట్లో జీతాలు తీసుకుంటున్నప్పుడు ప్రజలకు సంబంధించిన వాళ్ళు, మరి మీరు అధికారిగా ఉన్నప్పుడు చేయలేదంటే మేము చేయలేదు, ఇంత అధ్వానంగా అయితే చేయలేదు. రూల్ పొజిషన్ చెప్పింటాము, ఒకవేళ వాళ్ళు గట్టిగా పట్టుబడితే రూల్ పొజిషన్ మార్చుకురమ్మని చెప్పింటాం, రెండే చెప్పి ఉంటాము. ఆఫీసర్గా మాకు పేపర్ కావాలా లేదా ఫండ్స్ కావాలా, దీనికి ఫండ్స్ లేవు, ఫండ్స్ చేయించు, నువ్వే కదా ఎమ్మెల్యే, నువ్వే కదా ఎంపీ, లేదా పేపర్ తీసుకురా, ఈ పేపర్ ఇట్లా ఉంది, ఇట్లా తీసుకురా అని అడిగింటాం. పోయి వాళ్ళ ఇళ్ళకాడ ఉండి వాళ్ళకి చేసి వాళ్ళకి ఎక్కువ విలువ ఇవ్వడం వల్ల, ఎమ్మెల్యేకి ఎక్కువ విలువ ఇవ్వడం వల్ల వీళ్ళు ఏం చేశారు, ఎమ్మెల్యే బామర్దులకు విలువ ఇవ్వడానికి, అల్లుళ్ళకి విలువ ఇవ్వడానికి, ఈవెన్ వాళ్ళ భార్యలకు వాళ్ళ అత్తలకు విలువ ఇవ్వడానికి ఇప్పుడు టైం కేటాయిస్తడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకే ఆ మ్యూజిక్ వాళ్ళకి సంబంధించింది, మళ్ళీ దాన్ని చెప్తాము, వాళ్ళ ఇష్టం. అది ఖచ్చితంగా అధికారం మారినప్పుడు మీరు కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా. చేస్తాము. ఇంకోటి కూడా ఏంటంటే, మేము రక్షణ, మీకు మిమ్మల్ని మీరు ఎక్కడైనా ఇబ్బంది పడుతూ ఉంటే మాకు చెప్తే మేము అపోజిషన్ వెళ్ళి డైరెక్ట్ గా సపోర్టింగ్ గా క్వశ్చన్ చేయడానికి చేస్తాము. ఇప్పుడు మా మండలంలో కూడా కొన్ని జరుగుతున్నాయి. కలెక్టర్ గారు ఏమో ఆర్డర్ వేస్తున్నారు, డిపిఓ గారు ఏమో ఆర్డర్ వేస్తున్నారు, మా ఎంపీడీఓలు ఏమో జాయిన్ చేసుకోవట్లేదు, మా సెక్రటరీని పోయి ఎమ్మెల్యే కనపడమని చెప్తున్నారంట. ఎటు మీరు అడిగినారు, అవకాశం దొరికింది కాబట్టి చెప్తున్నా, ఇది మంచి పద్ధతి కాదు, రేపు నీకు ఇదే పడుతుంది. నీ సబార్డినేట్లను నువ్వు రక్షించుకోవాలా. నువ్వు కలెక్టర్ని కలిసిరా అంటే అర్థం ఉంది, కానీ ఎమ్మెల్యేని కలిసి రమ్మనడం ఏంటి? ఎమ్మెల్యే చెప్తేనే జాయిన్ చేసుకుంటానంటే అట్లాంటిది తీసుకురావాల్సి ఉంటుంది. ఒకటి ఒక రూలే అట్లాంటి తెచ్చేసి, ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ లో అది అన్రిటర్న్ రూల్ ఒకటి దరిద్రం నడుస్తుంది కాబట్టి ఈ పరిస్థితి. వాళ్ళకు ఎమ్మెల్యేలకు చెప్తే కానీ పోస్టింగ్లు ఇవ్వరు, అప్పుడు పోస్టింగ్ లేకుండా వీఆర్కి పంపిస్తే వాళ్ళకి జీతాలు రావు. ఎంత ఆత్మాభిమానం కలిగిన వాడైనా కానీ కూడా ఆ పద్ధతి మారాల్సిందే, ఏ పార్టీ ఉన్నా కానీ కూడా. అది మంచి పద్ధతి కాదు, పద్ధతి కాదు. ఎప్పుడైనా కానీ కూడా రాజ్యాంగాన్ని రక్షిస్తే అది తిరిగి నిన్ను రక్షిస్తుంది. ఆ పద్ధతిలోకి పోవాలి, కానీ ఎమ్మెల్యేలు సుప్రీంలు అనే పద్ధతికి పోకూడదు. సార్ ఓకే, కంక్లూడ్ చేస్తూ నేను ఒక విషయంలో మిమ్మల్ని అప్రిషియేట్ చేద్దాం అనుకున్నాను సార్. ఆర్డీటీకి సంబంధించిన వ్యవహారంలో మీరు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ వచ్చారు, దానికి సంబంధించిన పరిమితమైన. ఎందుకంటే నాకు వాస్తవానికి దాని గురించి ఆర్డీటీ అనేటువంటి సంస్థ ఉందని చెప్పేసి చాలామంది మీడియా వాళ్ళకి కూడా తెలియదు. కానీ మీరు ఎప్పుడైతే దానికి సంబంధించిన ఆ స్లోగన్ ఎత్తుకున్న తర్వాత చాలామంది పార్టీలు కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడారు. అది ఒక స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ, చాలా ప్రాంతాలకు సంబంధించి ప్రైవేట్ ఆర్గనైజేషన్ కింద ఉండి చాలా సేవలు చేస్తూ ఉందని చెప్పేసుకున్నారు. అసలు ఏంటి ఇప్పుడు దాని పరిస్థితి? ఇప్పుడు అది సేఫ్గా ఉందా లేకపోతే ఏంటి? అంటే ఇంకా సేఫ్, అవుట్ ఆఫ్ డేంజర్లోకి రాలేదు అది. ఓకే, పర్వాలేదు, ఆ క్రమంలో నడుస్తుంది. ఈ దేశంలో గొప్ప ఏంటంటే న్యాయస్థానాలు చాలా గొప్పవి. వీళ్ళు అడమెంట్ గా ఉన్న ప్రభుత్వాలు న్యాయస్థానాలు ఏమిటి అనేది అవి గ్రహిస్తాయి. ఇప్పుడు జూలై 2న ఈ నెలలోనే మనకు ఎల్ఎన్ శర్మ మెమోరియల్ ట్రస్ట్ అని ఒకటి ఇలాంటి ఆర్గనైజేషన్ ఉండింది. మన ప్రాంతంలో చాలా తక్కువ, పూర్తిగా 100% విదేశీ నిధులతో నడిచే సంస్థలు చాలా తక్కువ. వాటిలో ఆర్డీటీ చాలా ముఖ్యమైనదని చెప్పాలి. కానీ ఎల్ఎన్ శర్మ మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, ఇదే రెన్యువల్ ఇష్యూ మీద లేట్ చేస్తుంటే 30 days లో చేయమని హైకోర్టు చెప్పింది సుప్రీంకోర్టుకు. అంతేకాకుండా దాని చెప్పిన మాట ఏంటంటే, ఇంకొకటి నాకు బాగా నచ్చింది, ఓపెన్ మైండ్ తో చూడమని చెప్పింది. డోంట్ సస్పెక్ట్ దెమ్ అని కూడా చెప్పింది. కేవలం విదేశీ నిధులు వస్తున్నాయి కాబట్టి నడుస్తున్నాయి కాబట్టి మీరు అనుమానించాల్సిన పని లేదు. వాళ్ళు చేస్తున్న పనులేంటి, ఏదైనా అబ్యూజ్ చేశారా, మిస్యూజ్ చేశారా, లేదా కన్వర్సేషన్ మతాలకు సంబంధించిన ఊరికి ఆరోపణలు చేస్తే ఎట్లా? మా సంస్థ మీద, ముఖ్యంగా ఆడిట్ సంస్థ మీద కూడా వాళ్ళు ఏ సందర్భంలో కూడా ₹1 దుర్వినియోగం చేసినారని ఎక్కడ రికార్డు లేదు. వాళ్ళు ఎంత గొప్ప పని చేసినారనేది అందరి దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. ఏ పేషెంట్ అన్నా అని కూడా వెళ్ళి బెడ్ మీద ఉంటే వాళ్ళు లక్షల్లో ఖర్చు పెట్టిన సందర్భం ఉంది. వాళ్ళ ఆ ప్రాంతంలో వాడు పేదవాడైతే కార్పొరేట్ ఎడ్యుకేషన్ అని చెప్పి మన పిల్లలకి ఎంత ఖర్చు పెడతామో పేద పిల్లలకి వాళ్ళు అంత ఖర్చు పెట్టి కార్పొరేట్ ఎడ్యుకేషన్ చదివించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికైతే నాకు మొన్న ఒక అంచనా మేరకు కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఈ అనంతపురం జిల్లాలో చాలా పర్టికులర్గా పేద ప్రాంతాల్లో ఉండే వాటిల్లో బత్తలపల్లి హాస్పిటల్ కావచ్చు, కళ్యాణదుర్గం, రాయదుర్గం హాస్పిటల్లో 30-40 సంవత్సరాల వయసు కింద ఉండే పిల్లలలో దాదాపు 90% పిల్లలు ఆర్డీటీ హాస్పిటల్లో పుట్టిన పిల్లలే. ఆర్డీటీ హాస్పిటల్లో పుట్టడం ఒక గొప్ప అయితే అవి నార్మల్ డెలివరీస్.
ఎక్కడ కూడా సిజేరియన్స్ చేయలేదు, చేయకూడదు. వాళ్ళ సిద్ధాంతం ప్రకారం సిజారియన్ చేయకూడదు. అంటే వాళ్ళు కన్సీవ్ అయిన మొదటి నెల నుంచే వాళ్ళు ఫుడ్ వాళ్ళే సప్లిమెంట్ ఇస్తూ వస్తారు. అలాంటి సంస్థను పోగొట్టుకుంటే ఏం జరుగుతుందంటే అనంతపురం జిల్లాలో మొక్కలను పీకేస్తాం చూడు, పత్తి మొక్కలో ఇంకోటో మీ పీకేసినాక మళ్ళీ భూమిలోకి నాటితే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. మళ్ళీ ఎదగాలంటే కష్టం, చాలా కష్టం. 60 సంవత్సరాల సంస్థ ఏ ఒక్క గవర్నమెంట్ కూడా ఎప్పుడూ రాని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుంది? మీరేమో అధికారం పంచుకుంటారు. దేశం అంతా డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఉంది. పేదలకు మేలు చేస్తామని చెప్పారు. ఏం మేలు చేశారు? పేదలు మీకు వేసిన ఓటు వాళ్ళకి శాపమై కూర్చుంది. ఇప్పుడు మీరు నవరత్నాలు పక్కన పెట్టండి, సూపర్ 6 పక్కన పెట్టండి, ఇంకా అవేవో సరే అవి అందరికీ శ్రీకాకుళంలో ఏం జరుగుతుందో మదనపల్లిలో ఏం జరుగుతుంది, ఈడ అనంతపురంలో అదే జరుగుతుంది. కానీ అనంతపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మూతపడితే ఎంత కష్టం అవుతుంది? చాలా మంది కదా, వేల కోట్ల రూపాయలు, ఎంతో మంది డిపెండ్ అయి ఉంటారు దాని మీద, లక్షల మంది డిపెండ్ అయి ఉన్నారు. అది బయటికి తెలియదు. అంత గొప్ప సంస్థ అని అంటే అన్ని రాష్ట్రాల వాళ్ళకి తెలియదు, మా వాళ్ళకి బాగా తెలుసు. ఎంతో కొంతమందికి ఉపయోగపడతా ఉంటది కదా. ఇప్పుడు కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఏ పార్టీ వాడైనా కూడా దాన్ని లోపల ఏమంటాడో కానీ బయటకు వచ్చి విమర్శించే శక్తి లేదు. మీరు ఏం చేస్తున్నారు? ఆరోగ్య శాఖ మంత్రి మా దగ్గరే ఉన్నాడు, ఆర్థిక శాఖ మంత్రి మా దగ్గర ఉన్నాడు, ఆరోగ్య శాఖ మంత్రి ఏకంగా బీజేపీ వాడు ఉన్నాడు, అహుడా వాడు ఏకంగా జనసేన నుంచి ఉన్నాడు. ఇప్పుడు నేను ఎప్పుడన్నా దాన్ని లేవనెత్తినప్పుడు ఇలాంటి వాటిల్లో మాట్లాడినప్పుడు ఇప్పుడు ఇది ఇంకా వైరల్ అయితే మరుసటి రోజు పేపర్లో వస్తుంది, కదులుతున్న కదిలిక వచ్చింది, నిరంతరం కష్టపడుతున్న నిరంతరం సంప్రదింపులు నడుపుతున్న లోకేష్ గారు, లేదా మ్యాన్చుతో కలిసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే లేదా రాయదుర్గం ఎమ్మెల్యే, ఇవి వస్తాయి. మాట్లాడినప్పుడు మళ్ళీ ఒకవేళ మ్యాచ్ మిగతా ప్రజలు ఏమన్నా అనుకుంటారేమో ఆయన తీసుకుపోతారు, రాయదుర్గాన్ని తీసుకెళ్లి ఆయన ఒక క్రికెట్ మ్యాచ్ లో కూర్చోబెట్టేసి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే రాయదుర్గం ఎమ్మెల్యే కలిసి ఉంటారు. వీళ్ళు అక్కడికి వెళ్ళి మాట్లాడడానికి ఏం కష్టం వచ్చింది వీళ్ళకి? మా దగ్గర ఇంకా ఏం మిగిలింది చెప్పండి? మా పార్టీకి మీకున్న 14 మంది ఎమ్మెల్యేలు మీకే ఇచ్చిరి, 2 ఎంపీలు మీకే ఇచ్చిరి, వీళ్ళలో నుంచే 3 మంత్రులను తీసుకొచ్చిరి. 3 మంత్రులు, 2 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు. ఈ ప్రాంతానికి ఇంత నష్టం జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు? ఏం జరుగుతుంది? కనీసం రియాక్షన్ కూడా రావట్లేదు అక్కడ నుంచి. రియాక్షన్ వస్తుంది, ఇది ఇలా మాట్లాడినప్పుడు వస్తుంది. మా మరుసటి పెద్ద టాబ్లాయిడ్లో పత్రికలో వస్తుంది అనమాట, కదులుతున్నది, సంప్రదింపులు జరుపుతున్నారు. బండి సంజయ్ని కలిసిన కేంద్ర మంత్రి, బండి సంజయ్ని కలిసిన ఆరోగ్య శాఖ మంత్రి లోకేష్ గారు మాట్లాడినారు హోమ్ మినిస్టర్తో, లేదా కృష్ణదేవరాయలకి అప్పచెప్పినారని ఇట్లాంటివి గాలి వార్తలన్నీ దాంట్లో రాసుకుంటూ వస్తారు. ఏకంగా మా ఎమ్మెల్యే అయితే పాదయాత్ర కాదు మోకాళ్ళ యాత్ర చేసిన ఆయన కూడా రాదు అని చెప్తాడు. నేను 4 రోజుల్లో తెస్తున్నా, 4-5 వారం రోజుల్లో తెస్తున్నా అన్నాడు. వారం రోజుల్లో తెస్తానన్న వ్యక్తి ఎప్పుడు జూన్ 5వ తారీఖున చెప్పినాడు, ఇవాళ జూలై 5 పోయింది, 18కి వచ్చినాము, ఇంకెప్పుడు ఉంటుంది. కానీ పేదలు అది గమనిస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఉన్నవి కాపాడుతూ అదనంగా ఏమన్నా ఇస్తారేమని ఆశ పెట్టుకున్నారు. ఉన్నవి తీసేస్తే ఎట్లా? ఆడిట్ని మూసేస్తే ఆ స్కూల్స్ ఏం కావాలి, ఆ హాస్పిటల్స్ ఏం కావాలి, అంత పేదవాడు తట్టుకోలేడు. ప్రభుత్వాల దగ్గర అలాంటి విషయం లేదు. ఆ రోజు ప్రభుత్వాలే వాళ్ళ దగ్గర తీసుకున్నాడు. రఘువీరారెడ్డి సార్ చెప్పిన మాట నిజం. మా పాతబడిన ఇళ్ళకి, గవర్నమెంట్ ఇళ్ళకి నేను గవర్నమెంట్ నుంచి డబ్బులు ఖర్చు పెట్టడానికి లేదు. భారతదేశంలో ఎక్కడ ఆ పద్ధతి లేదు, రిపేర్లకు డబ్బులు ఇచ్చే పద్ధతి లేదు. వాళ్ళు చేశారు, వాళ్ళ దగ్గరికి రిక్వెస్ట్ చేయగానే వాళ్ళు చేశారని ఆయన మైక్ కొట్టుకొని చెప్పాడు కదా. ఇది మా ప్రాంతానికి చాలా ముఖ్యమైనది. అవి మా ఏమైతున్నాయంటే అవి మా మెతుకులు, మా బ్రతుకులు. అవి మీరు వాటిని తీసేస్తున్నారు. వాటికి మీరు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు. మీరేమో టికెట్ల కోసం ఎన్ని రోజులు మాట్లాడుకుంటారు? మీకు ఇన్ని, జనసేనకి ఇన్ని, అందరూ ఎంత టైం పట్టి ఉంటుంది మీకు? అదంతా జస్ట్ 10 నిమిషాలు కూర్చొని మంత్రులకు ఎంత టైం పట్టి ఉంటుంది? మంత్రులు పంచుకోవడానికి ఎంత టైం పట్టి ఉంటుంది? ఎవరికొవరికో పెమ్మసానికి ఇస్త్రీ లేదా ఆయనకి ఇస్త్రీ. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు? ఒకసారి చంద్రబాబు నాయుడు మీరు వెళ్ళి తీసుకురండి వెళ్ళి అంటే వీళ్ళందరూ పోయి ఆడ కూర్చుంటారు కదా. ఎంపీలకు సెంట్రల్ గవర్నమెంట్ లో ఎంత వాల్యూ ఉంటుంది? కేంద్ర మంత్రి గారు అందరూ ఉన్నారు కదా. ఇంతమంది దక్షిణ భారతదేశంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళ చెంచుల కోసం పనిచేస్తున్నారు. అందువల్ల నేను తీవ్రంగా తప్పుపడుతున్నాను ఈ గవర్నమెంట్ని, పర్టికులర్గా అనంతపురంకి చెందిన ప్రజాప్రతినిధుల్ని, మంత్రుల్ని, ఎంపీలని నేను తీవ్రంగా తప్పుపడుతున్నాను. ప్రజల తరపున నిలబడి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇంతకంటే ప్రయారిటీ వర్క్ ఏముంటుంది? ఆ లోకేష్తో మీరు ఎందుకు మాట్లాడలేకున్నారు? చంద్రబాబు నాయుడుతో ఎందుకు మాట్లాడలేకున్నారు?
ఉటావుటిన వెళ్ళి మాట్లాడుతున్నారు కదా. నేను స్వయంగా 105 కిలోమీటర్లు 109 కిలోమీటర్లు బైక్ ర్యాలీ చేస్తుంది. ఒక్కరోజు మండల్ 225 కిలోమీటర్లు నేను 16 రోజులు నేను పాదయాత్ర చేశాను. మిమ్మల్ని కదిలించడానికే. వీళ్ళు ఏమంటారంటే నన్ను ఢిల్లీ పోయి చేయమంటారు. ఢిల్లీలో లబ్ధిదారులు ఉన్నారండి నేను పోయి చేయడానికి? ఇక్కడే కదా సమస్య ఉన్నది. ఇక్కడ లబ్ధిదారుల కోపం వస్తే మీ బతుకులు పాడైపోతాయి కాబట్టి మీకు భయమే మీరు పోవాలా. నేను ఆడపోయి మాట్లాడడం వల్ల ఆడ ఏముంటుంది? అదేమన్నా కాశ్మీర్ సమస్యనా లేకపోతే ఇంకా చైనా పాకిస్తాన్ సమస్యనా నేను ఆడపోయి మాట్లాడడానికి? అది మన ప్రాంతానికి సంబంధించిన సమస్య, నేనున్న ప్రాంతానికి సంబంధించిన మా జిల్లాకు సంబంధించిన సమస్య నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు వెళ్ళి దాన్ని తీసుకురండి. ఒక ఫ్యాక్టరీకి ఎంత రెన్యువల్కి ఎంత టైం పడుతుందో, ఓ డ్రైవింగ్ లైసెన్స్కి రెన్యువల్కి ఎంత టైం పడుతుందో అట్లాంటిది FCRA అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అని దాదాపు 60 సంవత్సరాల నుంచి ఎప్పుడు రాని ఇబ్బంది దానికి వచ్చింది. అది మూత పడ్డ తర్వాత మళ్ళీ తెరిచి కంటిన్యూ చేయడం చాలా కష్టం. ఇప్పటికే ఆగిపోయినాయి. ఇండైరెక్ట్ గా ఇంటర్నల్ గా కలెక్టర్ గారు మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఆ స్కూళ్ళలో ఉండే పిల్లల్ని ఏం చేయాలా? ఇప్పటికే జీతాలు ఇవ్వని పరిస్థితి ఉంది. మందులు కొనలేని పరిస్థితి హాస్పిటల్లో ఏర్పడింది. అసలు వాళ్ళు ఏమనుకున్నారంటే 60 సంవత్సరాలు నిరంతరంగా RDT సేవలు పొందిన పేద ప్రజలు అమాయకులు ఏమనుకున్నారంటే అవి అట్లనే వస్తాయి అనుకున్నారు. రోజు ఎండగా వస్తున్నట్టుగా వానలు పడుతున్నట్టుగా అనుకున్నారు. పాపం నేను పెట్టిన తర్వాతనే వాళ్ళకి సీరియస్ అర్థమైంది దీని వెనకాల ఇష్యూ ఉందని. మామూలుగా నడవనిచ్చింటే కూడా వాళ్ళ కనుక్కోలేకపోతారు. నన్ను అరెస్ట్ చేయాలని చెప్పేస్తే 100 మంది ఒక్కొక్క చిన్న గ్రామంలో గొంచికాండలో 400 మంది పోలీసులు, 2 DSPలు, మళ్ళీ అదే రాత్రి గుర్లగుంటలో మళ్ళా పక్క మండలం అదే పరిస్థితి. అట్లాగే బొమ్మిగానిపల్లిలో నిన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు గుండాల్లాగా రావడము. చివరి రోజు కనీసం ఫాదర్ ఫిరర్కి విగ్రహానికి దండ కూడా వేయనీకపోయారు వీళ్ళు. ఎవరు వచ్చింది అక్కడికి? వాళ్ళ అల్లుడు. ఎమ్మెల్యే పేరు చెప్పి DSP నన్ను అడ్డుకుంటాడు. తీరా చూస్తే వాళ్ళ అల్లుడు. పోనీ మేమేమన్నా లా అండ్ ఆర్డర్కి పెద్ద నష్టం చేసేవాళ్ళమా? వీళ్ళు ఏదన్నా వాళ్ళు చెప్తే ఏం వేటికి ఇచ్చినారో తెలుసా పర్మిషన్లు? నేను ఆన్ రికార్డు చెప్తున్నాను. జబర్దస్తి వాటికి ఇచ్చినారు. జబర్దస్తి వాటికి. తర్వాత ముగ్గులు వేసుకుంటామంటే మొత్తం రోడ్లు ఆపి ముత్యాల ముగ్గులకి రంగవల్లు లేదేస్తారు కదా. అంతకంటే అన్యాయమైందా RDT? ఖచ్చితంగా కాదు కదా. కాదు. ఇంకోటి ఏంటంటే నేనేమన్నా లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాంట్రవర్షియల్ పర్సన్ కాదు కదా. నేనేం చెప్తున్నాను అనేది ముఖ్యం. అది ముఖ్యం. ఇప్పుడు మా పార్టీ ఎంతో బలంగా నిలబడింది. మా నాయకులు ఎంతో మంది నిలబడ్డారు. పాదయాత్రికులు రాత్రి బౌళ్ళు ఒక రాత్రి దాదాపు 200 మంది నైట్లు పడుకునే వాళ్ళు, మధ్యాహ్నం 2000 మంది తయారయ్యేవాళ్ళు. అంటే RDTని అంటే మనం నిలబడితే ప్రజలు నిలబడతారు. వాళ్ళ పార్టీ వాళ్ళు నిలబడితే వీళ్ళు కేసులు పెట్టి లోపల వేసేస్తారు. అట్లీస్ట్ మీలాంటి వాళ్ళు కన్సర్న్ చూపించడం వల్ల ఇంతవరకు అన్న వచ్చింది. సో RDTకి మంచి జరగాలి. మళ్ళీ RDTకి FCRA రెన్యువల్ కావాలి. మా ప్రజలకు మంచి జరగాలి. మా ప్రాంతం బాగుపడాలి. మేము RDT లేని ప్రాంతాన్ని మేము ఊహించట్లేదు. ఖచ్చితంగా దానికి ఇంపాక్ట్ ఉంటుంది కదా. అక్కడ ఉండి తీరాలా. ఈ ప్రభుత్వానికి ఎప్పటికైనా అర్థం కావాలా. వీళ్ళు చాలా ప్రమాదం ముంచుకొచ్చిందని చెప్పి ఈ 14 ఎమ్మెల్యేలు, 3 మంత్రులు, 2 ఎంపీలు పోయి చంద్రబాబు నాయుడు దగ్గర మొరబెట్టుకుంటారో ప్రాధాయపడతారో తెలియదు. వీళ్ళందరూ ఖచ్చితంగా ఢిల్లీకి పోయి తీసుకురావాలా. లేకపోతే ఇప్పుడు మొన్న ఎవరో చెప్పారు ఒక ఆయన, నా ఇంటి మీదకి దాడికి వస్తారని. తర్వాత చూసుకోండి ప్రజలు, మీ ఇష్టం. అది ఇప్పుడు మీరు తిరగబడితే ప్రజలు తిరగబడితే అది వేరేగా ఉంటది. అది వాళ్ళే చేయాలి. వాళ్ళే చేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో వీళ్ళ జోబుల్లో నుంచి ఏమి ఇవ్వట్లేదు. రాష్ట్ర బడ్జెట్ కాదు, ఎవరో సెంట్రల్ బడ్జెట్ కూడా కాదు. చూడ్డానికి కూడా మీకు నష్టమైతే ఎట్లా? మీకు ఏం కష్టం వచ్చింది? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒక సీరియస్ డిసిషన్ తీసుకొని చేయాలనేది కూడా చూద్దాం సార్. థ్యాంక్ యూ రంగయ్య గారు. ఇది ఈరోజు రంగయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి రియాలిటీ చెక్.